హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. కమిటీ కుర్రాళ్ళు ఈ మూవీ ఆ చిన్న మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక మంచి హిట్ నైతే అందుకున్నది అని మనందరికీ తెలిసిందే. అసలు ఏంటి ఈ మూవీ ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి రీజన్ అంటే ఎందుకు హీరోలందరూ కూడా ఈ మూవీ గురించి మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనకు చెప్పడానికి ఈ రోజు మనతో పాటు మూవీ అనలిస్ట్ ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, కమిటీ కుర్రోళ్ళు అనే మూవీ చాలా చిన్న మూవీ. ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిన యాక్టర్స్ కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా ఎందుకు సినీ సెలబ్రిటీలు మేము ఈ మూవీని చూడాలి అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు? ఏంటి అసలు ఈ మూవీ గురించి? నేను కూడా ఇలాంటి రివ్యూస్ అవి చూసాకే ఈ సినిమా నిన్న రాత్రి చూశాను. ఎస్టర్డే వాజ్ 14th ఆగస్ట్. అదేంటి బుధవారం అంటే వర్కింగ్ డే. 7 o'clock షో కూడా, నైట్ 7 షో కూడా ఆల్మోస్ట్ 60% ఉన్నారు. అంటే దాని అర్థం చాలా పెద్ద సక్సెస్ అయినట్టే. అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, కానీ ఈ సినిమా పర్టికులర్గా ప్రేక్షకుల్ని థియేటర్లోకి రప్పించేలాగా చేస్తుందంటే దాంట్లో ఉన్న హైలీ ఎమోషనల్ కంటెంట్ అండ్ ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. ప్రతి వాళ్ళకి వాళ్ళ జ్ఞాపకాలంటే చాలా ఇష్టం. అది అందులో చైల్డ్హుడ్ జ్ఞాపకాలు అనేది బాగా ఇష్టం. అయితే ఈ డైరెక్టర్ అందరినీ కూడా, థియేటర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కాసేపు ఒక 2.5 గంటల సేపు వాళ్ళ బాల్యంలోకి తీసుకెళ్ళగలిగాడు. అంటే దట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్. అంత ఈజీ కాదు అది. సో కల్కి లాంటి బిగ్ స్కేల్ మూవీస్, లేకపోతే యాక్షన్ పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలకి ఈరోజు థియేటర్కి వెళ్తా ఉన్నారు. అండ్ లేకపోతే చిన్న సినిమాలు అయితే అదో థ్రిల్లర్, లవ్ స్టోరీ ఏదో కావాలి అంటే జస్ట్ ఒక సింపుల్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న థియేటర్లకు వస్తున్నారంటే అది అంత గట్టిగా పుల్ చేస్తుంది అనమాట. అండ్ మనం చూస్తూనే ఉంటాం, ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకాలు అనేవి చాలా ఇష్టం. నాస్టాల్జియా అంటాం. అదే దానికి ముఖ్యంగా చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా చాలా ఇష్టం. చైల్డ్హుడ్ అనేది మంచి బాల్యం ఉంటే చాలామందికి ఆ చైల్డ్హుడ్ యూనివర్సల్ అది. అండ్ ఈ సబ్జెక్ట్ తోటి కొన్ని సినిమాలు కూడా తీశారు, లైక్ మై ఆటోగ్రాఫ్ ఆర్ 96. పోతే వాటికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ సినిమా అంతా కూడా అదే ఒకే ఎమోషన్ని ఫీల్ గుడ్ లాగా, అంటే మధ్యలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ అది ఆ ఫీల్ గుడ్ అనేది మొత్తం సినిమా అంతా కూడా క్యారీ అవుతుంది. సార్, నిజంగా మీరు అన్నట్టు ఈ మూవీలో ఒక సాంగ్ ఉంది, ఆ రోజులు మళ్ళీ రావు అనే పాట. అంటే యూట్యూబ్ లో మనం ఈ పాట విన్నప్పటికీ కూడా ఒక లోకానికి తీసుకెళ్లిపోయి మళ్ళీ మన చైల్డ్హుడ్ మెమరీస్ ని మనకి గుర్తు చేస్తే ఏడిపించే సాంగ్ అని అయితే మనం చెప్పొచ్చు. యాక్చువల్లీ ఈ మూవీ అందట్లో మీకు సాంగ్స్ విషయంలో మ్యూజిక్ పరంగా మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు సినిమా అందరిని కట్టుపడేయాలంటే అన్ని క్రాఫ్ట్స్ కూడా హెల్ప్ఫుల్ కావాలి. అంటే లొకేషన్, పర్ఫార్మెన్స్, మెయిన్గా మ్యూజిక్ అనేది ఎమోషన్ మీద బాగా ప్లే అవుతుంది. అంటే సాంగ్స్ ఇందులో, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్, చాలా బాగా ఉన్నాయి సాంగ్స్ అయితే. చాలా రోజుల తర్వాత అంత క్లారిటీ తోటి, అంటే లిరిక్స్ కూడా చాలా స్పష్టంగా సినిమాని ముందుకు మూవ్ చేస్తూ, అండ్ ఆ మెలోడీ అండ్ ఆ ఎమోషన్ని క్యారీ చేస్తున్న సాంగ్స్ ఇవి చాలా రోజుల తర్వాత వచ్చాయి. అట్లాగనే ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇందులో చాలా ఎమోషనల్ రైడ్ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. దాన్ని పైకి తీసుకెళ్ళడం, కిందికి తీసుకురావడం, అంటే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా చాలా బాగా చేశాడు. సార్, అట్లానే కమిటీ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కమిటీ కుర్రోళ్ళంతా కూడా ఈ మూవీలో కొత్త కుర్రోళ్ళే కదా. సో వీళ్ళ యాక్టింగ్ పరంగా ఎలా అనిపించింది? మొత్తం బ్రహ్మాండంగా చేశారండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ స్టోరీ ఆర్ ఎమోషన్ ఇస్ ద మెయిన్ లీడ్. అంటే యాక్ట్రెస్ తోటి కొత్తగా ఉండడం యాక్చువల్గా హెల్ప్ అయింది. అంటే మీకు ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు, వాళ్ళు టైప్ కాస్ట్ కాదు. అంటే నోన్ యాక్టర్స్ ఉంటే మీకు ఆ పాత్ర కనబడదు. అయితే సినిమా విషయానికి వస్తే మనం కథ గురించి చెప్తే దాని పాత్రల గురించి కూడా చెప్పొచ్చు. కథ టోకీగా ఎర్లీ 90s పుట్టిన పిల్లల గురించి, బాయ్స్ గురించి, అండ్ ఒక ఊరి బ్యాక్గ్రౌండ్లో, గోదావరి జిల్లాలో ఒక ఊరు, అక్కడ పుట్టిన వాళ్ళలో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే 5-6 years ఉన్నప్పుడు ఆటలే ప్రపంచం వాళ్ళకి. కుర్రోళ్ళు, దెన్ జాతర, ఇది 2 11-12 బాయ్స్ ఉంటారు, వీళ్ళ లైఫ్ అండ్ జాతర, ఈ రెండింటితోటే సినిమా ముడిపడి ఉంటుంది. 5-6 years ఉన్నప్పుడు ఫస్ట్ టైం జాతర అవుతుంది. ఇది మన ఊరి అమ్మోరి జాతర 12 ఏళ్ళకు ఒకసారి జరుగుతుందిరా. ఈ జాతర 12 ఏళ్ళకు ఒకసారి వస్తుందని చెప్తారనమాట. అయితే జాతర గురించి తెలియనప్పుడు వాళ్ళ ఫాదర్ని అడుగుతాడు ఒక బాబు, అది చూపిస్తారు మనకు, అంటే రివీల్ చేయడానికి జాతర అంటే ఏంటంటే. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అప్పుడు తెలియని టైంలో ఫస్ట్ టైం జాతర. సెకండ్ టైం ఆఫ్టర్ 12 years, అంటే వీళ్ళు సుమారుగా 17-18 years ఉంటారు, అప్పుడు వస్తుంది ఆ జాతర. అందులో వీళ్ళు యాక్టివ్ పార్ట్ తీసుకుంటారు. కానీ ఆ జాతరే వీళ్ళ లైఫ్స్ని టోటల్గా
డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఈ ఫ్రెండ్షిప్ అది ఇదంతా కూడా అంతవరకు చైల్డ్హుడ్లో ఉన్నవాళ్ళు పసితనం వరకు కూడా వాళ్ళు ఏదంటే ప్రపంచం అంతా పాలలాగా స్వచ్ఛంగా ఉంటుంది అనుకున్న వాళ్ళు యాజ్ దే గ్రో ఓల్డ్ ఈ జాతర వచ్చాక ఈ సమాజం అనేది ఇంత సింపుల్గా ఉండదు. అండ్ ఆ డివిజన్స్ అనేవి క్లాస్ డివిజన్, కులం కానీ మతం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ క్లీన్ స్లేట్, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది అక్కడే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ అక్కడ ఒక ట్రాజెడీ కూడా అవుతుంది. వీళ్ళందరూ అక్కడ విడిపోతారు. దెన్ నెక్స్ట్ 12 ఇయర్స్కి అంటే వీళ్ళు మెచ్యూర్డ్ ఇండివిజువల్స్ అవుతారు, 30 ఇయర్స్ ఉంటారు సుమారు. వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు అంటే అంతకుముందు గ్రూపులుగా విడిపోతారు. అందరు క్లోజ్ బాండ్ ఉన్నది అంతా వేరే అయిపోతారు ఎక్కడికక్కడికి 2-3 గ్రూపులుగా. వాళ్ళు అందరూ మళ్ళీ కలుస్తారా, ఈ జాతరను సక్సెస్ చేస్తారా, అండ్ వాళ్ళు తన గతంలోకి ఏదైతే వాళ్ళకి అందరికీ చాలా ప్రాణం అనమాట వాళ్ళ చైల్డ్హుడ్, అదే ఒక తీపి జ్ఞాపకం, దాంట్లోకి మళ్ళీ అందరూ కలిసి ట్రావెల్ చేయగలుగుతారు అనేది పిక్చర్. సో చాలా బ్రహ్మాండంగా తీశారు. సార్ ఓవరాల్ గా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? పాజిటివ్ అంటే ఇంటర్వెల్ దాకా చాలా గ్రిప్పింగ్గా తీశారు. ఒకటే ఒక ఎమోషన్లో మనం వెళ్తాం. బ్రహ్మాండంగా తీశారు అక్కడ దాకా. జాతర సీక్వెన్సెస్ చాలా బాగా తీశారు. పర్టికులర్గా ఇంటర్వెల్ కంటే ముందు వచ్చే జాతర సీక్వెన్స్ ఏదైతే ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్ ఉంటుందో, షార్ట్స్ ఏదైతే ఇంటర్మిక్స్ ఎలా చేస్తారో, ప్యారలల్గా తీస్తూ ఉంటారో, అండ్ దాన్ని ఎలా రిలేట్ చేస్తారో చాలా బాగా తీశారు. యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంది. కొత్త వాళ్ళు అయినా కానీ పాత్రలే కనబడతాయి మనకు. సో టు దాట్ ఎక్స్టెంట్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్ ఇద్దరు కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ కంప్లీట్ ఊరి వాతావరణం, మనం ఆ ఊరిలో ఉన్నాం అనేది ఆ ప్రొడక్షన్ డిజైన్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, అండ్ ఇప్పుడు చెప్పిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా ఇది ఉంటుంది. అండ్ దెర్ ఇస్ వన్ సీక్వెన్స్ ఇంటర్వ్యూల తర్వాత ఎక్కడైతే వాళ్ళ ఫ్రెండ్ టైంలో చనిపోతాడో, ఒక 5-10 మినిట్స్ తీస్తారు. అది అందరి గుండెల్ని లిటరల్గా పిండేస్తుంది. అంటే ఐ థింక్ థియేటర్లో కంటతడు పెట్టిన వాడు ఒక్కడు కూడా ఉండడు. అక్కడ దాకా బాగా తీశారు. పోతే సెకండ్ హాఫ్లో స్టోరీ ఆ రైటింగ్ ఫస్ట్ హాఫ్లో ఉన్నంత గ్రిప్పింగ్ కాలేదు, స్లాక్ అవుతుంది. అండ్ ప్రీ క్లైమాక్స్లోనే యాక్చువల్గా కథ ఎండ్ కావాల్సింది. ఎందుకంటే ఆ క్లైమాక్స్లో ఆ పొలిటికల్ పాయింట్ మీద, ఎలక్షన్స్ మీద తీస్తారు. అది దీనికి కనెక్టెడ్గా అనిపించదు. అంటే ఆ ఫ్లో అదే ఫ్లోలో ఉండదు. అది కొద్దిగా డిస్రప్టెడ్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అక్కడికి ఎండ్ చేస్తే బాగుండేదేమో అనేది నా అభిప్రాయం. దెన్ క్రెడిట్ టు ద డైరెక్టర్ యదువంశీ. కొత్తవాడే అయినా, ఫస్ట్ అటెంప్ట్ అయినా ఇంత బ్రహ్మాండంగా కాన్సెప్చువలైజ్ చేయడం ఒకటి, ఎగ్జిక్యూట్ చేయడం ఇంకొక డిఫరెంట్ థింగ్. ఇంతకుముందే చెప్పినట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనుదీప్ దేవ్ చాలా రికగ్నిషన్ వస్తుంది ఈ పిక్చర్ తోటి. అండ్ బిఫోర్ వి సైన్ ఆఫ్, నిహారిక కొనిదలకు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు. షీ ఈజ్ సచ్ ఏ యంగ్ ప్రొడ్యూసర్. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా సాహసం ఉండాలి, చాలా హార్ట్ కూడా ఉండాలి. ఒక మంచి ఎమోషనల్ సినిమా ఇవ్వడానికి. సార్ ఓవరాల్ గా మీరు ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత? నేను ఇచ్చేది ఏముంది, ప్రేక్షకులే ఇచ్చారు. అరౌండ్ 3.5 to 4 రేటింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు నిజంగా కమిటీ కుర్రోళ్ళ గురించి చాలా చక్కగా పిన్ టు పిన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.